నమస్తే అండి. నా పేరు దుర్గా మహాలక్ష్మి, మా వారి పేరు దుర్గా రమేష్. మాది మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా వారికి ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నా, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి అన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ ఇంట్రెస్ట్తో మేము ఇంట్లో వాటి గురించి అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, ఎక్కువగా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. దాని గురించి మాట్లాడుకునే నేపథ్యంలో ఒకరోజు మేము వాడే సబ్బుల్లో జంతువుల నుంచి తీసిన కొవ్వు, ఎసెన్షియల్ ఆయిల్స్ అవి కలుపుతారని, కెమికల్స్ ఎక్కువగా ఉంటాయని మేము మాట్లాడుకోవటం జరిగింది. మనం ఇంత ఆలోచించి ఇంత న్యాచురల్గా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి సోప్స్ వాడుతున్నామా అని చెప్పి మా అంతట మాకే అదొక రకమైన భయం కలిగింది. అలాంటి ప్రొడక్ట్స్ వాడటం వల్ల మనం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామా అని. అలా అని మేము కూడా న్యాచురల్గా తయారు చేద్దామని అనుకున్నాము. అయితే ఏం చేయాలో, ఎలా చేయాలన్నది ఒక బేస్ లేదు మాకు. మేము న్యాచురల్గా మన పూర్వీకులు ఏం వాడేవాళ్ళు, ఎలా తయారు చేసేవాళ్ళు అనేది ఒకసారి ఆలోచించుకున్నాం. మా పెద్దల ద్వారా తెలుసుకునేవాళ్ళం. వాళ్ళు సున్నిపిండి, ఇంకా వేపాకు ఇలాంటివి ఎక్కువగా వాడి వాళ్ళకున్న ఇన్ఫెక్షన్లు కానీ అవి తగ్గించుకునేవాళ్ళు అన్నట్టు మేము డిస్కస్ చేసుకున్నాం నార్మల్గా. ఆ తర్వాత మేము కూడా న్యాచురల్గానే సోప్స్ తయారు చేసుకోవాలని అనుకున్నాము. మా చుట్టుపక్కల ఆ రోజుకి మా చుట్టుపక్కల ఏం దొరుకుతున్నాయి అని చూసుకొని, ఆ రోజు దొరికిన ఆకులు వాటితో ఒక బేస్ తయారు చేసుకొని, ఒక సోప్ తయారు చేసుకొని వాడుకుంటున్నాం. అనుకోకుండా ఒక 10 days తర్వాత అలా మా ఇంటికి మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అలా రావడం జరిగింది. వాళ్ళు చూసి, ఏంటి నీ స్కిన్ మీద, అంతకుముందు నా స్కిన్ మీద కొంచెం నల్ల మచ్చల్లాగా ఉండేది అంతకుముందు. అయితే వాళ్ళు చూసి, ఏంటి నీకు నల్ల మచ్చలు తగ్గాయి, ఎలా తగ్గాయి, నువ్వేం వాడుతున్నావు అని అడగటం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి ఇలా చెప్పాను, నేను న్యాచురల్గా నా హ్యాండ్ మేడ్ సోప్ తయారు చేసుకొని వాడుతున్నాము, నేను మా వారు అదే వాడుతున్నామని మాట్లాడుకోవటం జరిగింది. ఇదేదో బాగుంది, మాకు కూడా ఇలాగే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మాకు కూడా నువ్వేమన్నా చేయగలవా అని అడిగారు. సరే అని వాళ్ళకి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్కరికి స్కిన్ మీద మచ్చలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఏమో ర్యాషెస్ ఉన్నాయి అని చెప్పారు. సరే అని చెప్పి దాని బేస్తో నేను నా సొంతంగా ఆలోచించుకొని, ఈ మచ్చలకైతే మనం ఇది వాడాము, ఇంకా స్కిన్కి ఎలర్జీలకైతే ఏం వాడితే వాళ్ళకి తగ్గుతుందా, సొల్యూషన్ ఉంటుందా అని ఆలోచించుకొని సోప్ చేసి ఇవ్వటం జరిగింది. వాళ్ళకు కూడా ఒక 1 month అలా వాడిన తర్వాత మంచి రిజల్ట్ తెలిసిందని చెప్పారు. వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ వచ్చి ఈ సోప్స్ చేసి ఇవ్వండి అని చెప్పి మాట్లాడారు మాతో. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ వాళ్ళకి అలాగే చేసి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మాకు ఫర్దర్గా ఎలా ముందుకెళ్ళాలి దీని గురించి అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో SRM యూనివర్సిటీ వాళ్ళు అదిత్రి ప్రోగ్రామ్ ద్వారా మీటింగ్ పెడుతున్నారని తెలిసింది. దాని గురించి అసలు ఏంటో తెలుసుకుందామని ఒకరోజు ఫస్ట్ మీటింగ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ బ్రీఫింగ్ సెక్షన్లో వాళ్ళు అదిత్రి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళు గ్రామీణ మహిళల్ని వ్యాపారవేత్తలుగా మార్చాలని వాళ్ళ ప్రోగ్రాం ద్వారా తెలుసుకున్నాను. తర్వాత బూట్ క్యాంప్ 3 రోజులు నేను అటెండ్ కావడం జరిగింది. వాళ్ళు చెప్పిన మీటింగ్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. నేను దానికి బాగా కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళతో మళ్ళీ మాట్లాడడం జరిగింది. నేను కూడా ఏమైనా చేయగలను, సాధించగలను అన్న ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకు SRM యూనివర్సిటీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అదిత్రి.